హాయ్ అండి. మొక్కల కోసం నువ్వుల చెక్క, పల్లి చెక్క, ఇంకా మస్టర్డ్ కేక్. ఇది మస్టర్డ్ కేక్ అన్నీ ఇలా నానబెడుతున్నానండి. నేను ఇలా 15 రోజులకు ఒకసారి ఇది, ఇంకా మధ్య మధ్యలో ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, పప్పుల నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఇలా వేసి నీళ్ళల్లో బెల్లం వేసి మూత పెట్టేసి 2 రోజుల తర్వాత ఇలా నొరగలాగా వస్తుందండి. మొత్తం పులిసిపోతుంది, మొత్తం పప్పులు అన్నీ. అవి మనం గానుగలో నువ్వుల చెక్కలు ఇంకా అన్నీ దొరుకుతాయండి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. మనం తెప్పించుకుంటే ఇవి మొక్కల గ్రోతింగ్కి చాలా పనిచేస్తుందండి. నేనైతే ఇప్పుడు ఇది వరకు వాడలేదు. పశువుల పేడ నాకు దొరుకుతుంది కాబట్టి వర్మీ కంపోస్ట్ వేయను, కొనను అస్సలే. అదే సరిపోతుందని ఊరుకునేదాన్ని. కానీ మొక్కలు ఎదుగుదల సరిగా లేదని చెప్పేసి ఇలా తెప్పిస్తున్నానండి. నేను ఇది ఈ మధ్యనే యూజ్ చేశాను. చాలా తేడా ఉంది. పువ్వులు కూడా షైనింగ్గా, ఆకులు కూడా షైనింగ్గా అవ్వటము అలా ఉన్నాయన్నమాట. 2 రోజులు ఇలా నానబెట్టిన దాన్ని బాగా ప్రతిరోజు కలిపిన తర్వాత ఇలా నీళ్లు బాగా ఎక్కువ నీళ్లు పోసేసి మొక్కలకి ఇవ్వటమే అండి. నేను స్ప్రే ఏం చేయట్లేదు, ఇలా మామూలుగా మొక్కలకి ఇస్తున్నాను. ఇట్లా వంగ చెట్టు కూడా అంతకుముందు పెరగలేదు, పూత కూడా లేదు. ప్రతి ఒక్క మొక్కలో చాలా తేడా వచ్చిందండి. మీరు కావాలంటే లింక్ ఉంది. గానుగ చెక్కలు ఎక్కడ దొరుకుతాయో కూడా నా దగ్గర లింక్ ఉందండి. మీకు దగ్గరలో ఉంటే కూడా అందుబాటులో తెప్పించుకోండి. అంటే మనము ఇంకా ఒక్క వర్మీ కంపోస్టో లేకపోతే పశువుల పేడో సరిపోవట్లేదండి. అన్ని పోషకాలు రావాలి అంటే ఇలా పల్లి చెక్క, నువ్వుల చెక్క, మస్టర్డ్, ఆవపిండి, అంటే అన్ని నూనెలు తీసిన తర్వాత వచ్చే చెక్కలు దొరుకుతాయి. ఆ వేస్ట్ అనేది మనకు ఆన్లైన్లో షాపులలో దొరికినప్పుడు తెచ్చుకొని నానబెట్టేసి ఇస్తూ ఉండాలి. పొలాలలో రైతులు కూడా తోటల్లో మొక్కలు పెంచేటప్పుడు ఓ పక్క పురుగు మందులు, ఓ పక్క ఇలాంటి ఎరువులు అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎరువులు కెమికల్స్ లాగా వాడకుండా ఇలాంటివి తెచ్చి వాడితేనే మొక్క ఎదుగుదల ఉంటుంది. లేదంటే సంవత్సరాల తరబడి కూడా ఆ మొక్క అలాగే ఉంటుంది. మీకే అర్థమైపోతుంది, పువ్వులు పెద్దగా పూయవు. ఇంకా ఇవి వాడిన తర్వాత చాలా తేడా వచ్చిందండి. ఆకులు కూడా షైనింగ్ అవుతున్నాయి, చూశారు కదా. నేను ఎందుకు వాడుతున్నానంటే ఇంకా అవి అన్నీ కలిపి ఆన్లైన్లో 10 kgs అట్లా తెప్పించానండి. ఇంకా నీమ్ కేకు అలాంటివి కూడా తెప్పించాను. బాయ్ అండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.